ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठिता आविराविर्मयेधि वेदस्य माणिस्तः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అండి. మీరు నమస్తే అమ్మా. వేదస్య ఒక్క నిమిషం ఇది పాస్ చేద్దాం. ఓకే, సరే. ఇక్కడ మనకి ఈ జుహోత్యాది గణం చూస్తున్నాము. ఇది ఇంకా వేరే లకారాలు చూద్దామంటారా, లేకపోతే ఇక్కడికి ఇంకా స్టాప్ చేసేద్దామా? ఏమంటారు? దీంట్లో లట్లకారం ఒకటి చూసుకున్నాము. అన్ని లకారాలు చేస్తారా, లేకపోతే చేద్దామా? ఓకే, యా. సో అన్ని లకారాలలో చేయాలి అంటే నేను ఇవి చూపిస్తాను మీకు. ఇది పిక్చర్ ఉంది కదా, ఆ పిక్చర్ అమ్మా ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది అది? ఓకే. నమస్కారం మేడం. ఓం నమస్తే అండి, చాలా రోజుల తర్వాత. అవును మేడం, అవును మేడం. కొంచెం వేరే విధాల వేదాంతంలో ఎక్కువ పడిపోయి వేదాంత స్టడీస్ వావ్, నైస్, వెరీ నైస్ అండి. కోర్స్ చేస్తున్నాను పూణేది. అట్లా వ్యాకరణంలో కూడా కొంచెం దృష్టి తగ్గింది, క్షమించాలి. అయ్యో పర్వాలేదండి. ఎక్కడ ఏది చదువుకుంటే మనకి వేదాంతం చదువుకుంటున్నారంటే మంచిదే ఎవరు? కదా. రంగా గారా? నా కాదు. పేరు పురుషోత్తమరావు అండి, హైదరాబాద్ నుంచి. ఓహో, ఓకే. సో ఇక్కడ మనకి ఈ హలాది పిత్, అజాది పిత్, తర్వాత హలాది అపిత్, అజాది అపిత్, ఇవి తెలుసుకుంటే మనకి రూపసిద్ధి 4 లకారాలు 1 నిమిషంలో చేసేస్తామన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు 2 సూత్రాలు గుర్తు రావాలి. ఇదది ఇక్కడే పెట్టేద్దాం అది కూడా. సో ఈ జుహోత్యాది గణంలో 26 ధాతువులు ఉన్నాయి కదా. ఆ 26 ధాతువులకి ద్విత్వం చేస్తాము అని తెలుసుకున్నాము. ఆ ద్విత్వం ఏ భాగానికి చెయ్యాలి అంటే ఎవరు వస్తారు? ఏకాచో ద్వే ప్రథమస్య అనే సూత్రం వచ్చి ఏ భాగానికి ద్విత్వం చేయాలో చెప్తుంది. ఆ తర్వాత ద్విత్వం చేసిన తర్వాత దాంట్లో ఈ రెండింటిని రెండుగా వస్తాయి కదా, ఇక్కడ ఒక ధాతువు వస్తుంది, ఇక్కడ ఒక ధాతువు వస్తుంది. ఈ రెండింటిని కలిపి ఏమన్నాం? అభ్యస్తం. అభ్యస్తం కదా, ఉభే అభ్యస్తం. మరి దీన్ని ఏమన్నాము? అభ్యాసం. మొదటి దానిని అభ్యాసం అన్నాం కదా. సో అభ్యాసం అన్నాము, అభ్యస్తం అన్నాము. అంటే ఈ రెండిటి ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి అన్నమాట. అభ్యాసంలో 5 సూత్రాల ద్వారా చెప్పుకున్నాము, అవి కామన్ గా ఉంటాయి. కామన్ గా అంటే ఈ ద్విత్వం ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి ఒకసారి. ఏ ప్రత్యయాలు ఉంటూ వస్తుంది? యంగు, చంగు, లిట్, సన్ను, యంగు, చంగు, జుహోత్యాది గణం లిట్. సయచ జులి అని చెప్పుకున్నాం మనం, అవునా? అంటే ఈ ప్రత్యయాలు ఉన్నప్పుడు మాత్రమే ద్విత్వం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ ద్విత్వం జరగాలి అంటే మనం చేసే గణం ఏంటిది? ఇప్పుడు జుహోత్యాది గణం. ఇంక ఇవన్నీ లేవు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు జుహోత్యాది గణం మీద ఫోకస్ చేస్తున్నాం కదా. సో ఈ జుహోత్యాది గణం దగ్గర మనకి ద్విత్వం అవుతుంది. వేరే వాటిలన్నిటిలో కూడా ఈ 5 రకాల ప్రత్యయాలు ఉంటే అక్కడ ద్విత్వం అనేది జరుగుతుంది అనమాట. అయితే ద్విత్వం వచ్చినప్పుడు ఈ కామన్ గా ఉండేటువంటి 5 సూత్రాలు అన్నాను. ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
ఏమేమి అది జస్ట్ సూత్రం చెప్పకుండా విషయం చెప్పండి. ఏమేం చేయాలో చెప్పండి. ఆది హల్లుని ఉమ్, ఆది హల్లు శేషిస్తుంది. ఆది హల్లు మిగిలిపోతుందా? తర్వాత అంటే మిగిలిన తర్వాత హల్లులు మిగిలిపోతుంది. లోపిస్తాయి అన్నమాట. ఆ సూత్రమే చెప్తుంది, ఆ విషయమే చెప్తుంది ఏమని, ఆది హల్లును ఉంచుకో, మిగతా హల్లుల్ని తీసేయు అని. ఓకే, నెక్స్ట్. దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకో. దీర్ఘం ఉంటే హ్రస్వం చేయమంది. ఓకేనా? ఉమ్, దీర్ఘం ఉంటే హ్రస్వం, హల్లు మొదటి హల్లునే ఉంచుకోమని చెప్తుంది. ఓకేనా? మొదటి హల్లుని ఉంచేసుకోవాలి, మిగతా హల్లుల్ని లోపించేయాలి, తీసేయాలి. ఓకే, నెక్స్ట్. తర్వాత ఆ, ఇదే మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేసుకోవాలి. మహాప్రాణం అంది ఏంటంటారు? మహాప్రాణం అంటే 2, 4 వర్గంలో ప్రతి వర్గంలో ఉన్న ద్వితీయ చతుర్థ అక్షరాలని మహాప్రాణాలు అంటారు. ద్వితీయ చతుర్థ అక్షరాలను ప్రతి వర్గములు 5 వర్గాలు కదా. సో క ఛ ట త ప, సో వాటిని ఏమంటారు? కుచుటు తుపు. ఓకే, సో వాటిల్లో 2, 4 అక్షరాలు మహాప్రాణాలు. వాటిని అల్ప ప్రాణం చేయమంటే ఏం చేస్తారు? 2కి 1, 4కి 3. అవునా? అలాగా. ఓకే, సో నెక్స్ట్. తర్వాత కుహోశ్చుహు కవర్గం ఉంటే కవర్గం గాని హకారం గాని ఉంటే చవర్గంగా మార్చుకోవాలి. అంటే కవర్గం కానీ హకారం కానీ ఉంటే వాటిని చవర్గంగా మార్చుకోవాలి. మరి హకారానికి ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 5 ఉన్నాయి. సో అప్పుడు ఎలా మారుస్తాము అంటే, ఎప్పుడైనా కూడా హకారానికి 4వ అక్షరము ఉంటుందన్నమాట. ఓకే, మరి 4వ అక్షరం చవర్గంలో ఏంటి అలా చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ అక్కడ ఏమైంది? 4వ అక్షరం అనగానే మహాప్రాణం వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి అప్పుడు? మళ్ళీ థర్డ్ సూత్రానికి వెళ్ళిపోవాలి, అల్ప ప్రాణం చేసుకోవాలి. మహాప్రాణం కనిపించిందంటే అల్ప ప్రాణం చేయాలి. ఎక్కడ? అభ్యాసంలో. ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు అల్పప్రాణం చేస్తూనే ఉండాలి. ఓకేనా? సరే, ఒకసారి అయిపోయింది కదా, ఇంకా అయిపోయింది కార్యం అనుకోవద్దు. మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ చేయాలంతే. మళ్ళీ హలాదిశేష మళ్ళీ 2 వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తుంది? ఉరునరపరహ వచ్చినప్పుడు 2 వస్తుంటాయి. మళ్ళీ ఒకటి చేసిన తర్వాత మళ్ళీ 2 అవుతాయి కదా. అయిన తర్వాత మళ్ళీ హలాది శేష చేసుకోవాలి, అంటే మొదటి హల్లునే ఉంచాలి. ఇక్కడ ఒక క్రియ చేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తుంది ఫైనల్గా ఏమని? 2 హల్లులు కనిపిస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? మొదటి హల్లు, మొదటి సూత్రంలో ఏముంది? మొదటి హల్లునే ఉంచాలి అని ఉంది కదా. సో అలా మళ్ళీ అంతా అది చెయ్యాలి. మనకి కంప్లీట్గా ఇవన్నీ అయిపోయే వరకు చేస్తూనే ఉండాలి. ఇవే రిపీటెడ్గా వస్తుంటే రిపీటెడ్గా ఎందుకు చేయాలని అనుకోవద్దు. ఒకసారి అయిపోయింది కదా అని అనుకోవద్దు అనమాట. సో రిపీటెడ్గా వస్తే రిపీటెడ్గా చేయాల్సిందే. ఓకే, తర్వాత 5వది ఏంటి? ఒరక్తు. ఏం చెప్పింది అది? ఒరక్తు. చెప్పింది ఏంటది? విషయం చెప్పండి, సూత్రం కాకుండా, ఎందుకంటే అందరికి అర్థం కాదు కదా అని. మీరు చెప్పండి మేడం. అది రికారానికి అకారం చేసుకో అని చెప్తుంది. ఏమంటుంది? రికారానికి అకారం, అంతే. ఎప్పుడైతే అకారం వచ్చిందో రికారానికి, అప్పుడు రేఫ పక్కన వస్తుంది, అంటే అర్ర వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఆది హల్లు మిగులుతుంది అన్నాం. మరి ఆదిలో హల్లే లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇంక మిగతా హల్లుల్ని తీసేమని చెప్పుకున్నాం కదా మొదటి సూత్రంలో. మొదటి విషయంలో ఏం చెప్పుకున్నాము? మొదటి హల్లు మిగులుతుంది, తర్వాత వచ్చిన హల్లులు లోపిస్తాయి. కాబట్టి ఇక్కడ రేఫ అనేది లోపించాలి, అప్పుడు ఆ మిగులుతుంది. అవునా? అలా అన్నమాట. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ధాతువులకి సపరేట్గా ఇస్తారనమాట. ఏమిస్తారు? ఇలా ఉంటే ఇలా చెయ్యు అని ఇస్తారు. అలాగా మనము ఏం చూసాము? ఇక్కడ హూ అనేది ధాతు. ఉకారానికి చూసుకుంటే ఎవరు వస్తారు? ఉకారంతో సూత్రం ఏముంది? ఉకారంతో ఊని షష్ఠిలో చెప్పండి, ఏమైతుంది షష్ఠిలో? ఉకారానికి షష్ఠి ఏంటి? ఓ ఉమ్, ఊకి షష్ఠి. ఉమ్. ఓ ఓహో. ఓహో ఓహో పుయంజపరి. వచ్చేసిందా? సూత్రాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎలా వస్తుంది అంటే అలా వస్తుంది. ప్రాక్టీస్ విన్న దాన్ని బట్టి ఆ ఊ ఎక్కడొచ్చింది దాన్ని చూసుకుంటే ఆ ఊకి సంబంధించిన సూత్రం మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇంకేం చెప్పుకున్నాం ఊతోని? హూ. హూ అనే ధాతువుకి ఏం చెప్పుకున్నాం? ఊష్ణువోహో సూపర్, సార్వధాతుకి. సార్వధాతుకే. హూష్ణువోహో సార్వధాతుకే. ఏం చెప్తుంది అది? సార్వధాతుక ప్రత్యయము పరంగా ఉంటే అప్పుడు ఏం చేయమంటుంది? ఉకారానికి ఏమొస్తుంది ఆదేశము? యణ. ఓకే,
హు అనే ధాతువుకి అక్కడ హు ఉంది కదా, హూలో ఉకారం ఉంది కదా, ఆ ఉకారానికి ఏమొస్తుంది? ఎన్ ఆదేశం. మరి ఎన్నులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. య, వ, ర, ల్, ఇవి 4 ఉన్నాయి. ఇక్కడ ఉన్నది మనకు ఒక్కటే కదా. ఆ ఉకారానికి ఎన్నెలు రావాలి అంటే ఇక్కులు ఉన్నాయి కదా, సో ఇక్కులకి ఎన్నులు వస్తాయి. అవునా? దేనికి వస్తాయి ఎన్నులు? ఇక్కులకి ఎన్నులు వస్తాయి. ఇవు రీ, ల్రి, వీటికి ఆదేశాలు అనమాట. ఆదేశాలు అంటే ఏంటి? ఆ ప్లేస్ని తీసేసి అక్కడ ఈకారం ఉంటే ఈకారాన్ని తీసేసి ఈ యకారం వస్తుంది. ఓకే, అక్కడ ఏది ఉంటే అది. మనకేముందండి? మన మన సిచ్యువేషన్లకి ఉకారం ఉంది. సో ఉకారం ఉంటే ఏం రావాలి? వకారం రావాలి. వకారం రావాలి. అంటే ఇక్కడ ఈ ఊ పోయి వ్ అయిపోయిందంటే అయిపోయింది. ఏందంటే ఏమైంది? హ, వ్ ఇలా వచ్చింది. అవునా? ఈ అచ్చం తీసేస్తే అది ఏమైంది? హూ అనేది విడదీయండి, ఏమైంది అది? హ, ఊ, ఊ. ఉకారానికి వకారం కాబట్టి హ, వ్ అయింది. అవునా? అలా అవుతుందన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అసలు మరి అంటే ఏమన్నాము? అసంయోగము. సంయోగము లేకుండా వర్ణానికి పూర్వంలో ఏముండాలి? సంయోగము ఉండద్దు. సో హూలో మనకేముందండి? హకారం ఒకటే ఉంది. ఇంకా ద్విత్వం చేస్తే మళ్ళీ హూనే ఉంటది. ఇక్కడ మళ్ళీ హకారము ఉకారం ఉంది. అవునా? అంటే సంయోగం ఉందా అసంయోగం ఉందా? అసంయోగం. అసంయోగం ఉంది. సంయోగం అంటే ఏంటి? ఈ రెండు హల్లుల మధ్య అచ్చులు లేకపోవడం. ఇలా ఉందా మనకి? లేదు. లేదు. అక్కడ మధ్యలో ఒక అచ్చు వచ్చింది. అవునా? సో కాబట్టి దీన్ని అసంయోగం అంటాం. సంయోగం అంటే ఈ రెండు మాత్రమే ఉండాలి, ఈ అచ్చులు లేకపోవడం. హలోనంతరాహ, హల్లులకి మధ్య అంతరం లేకపోవడం. అనంతరం, అంతరం లేకపోవడం ఏమంటాం? అనంతరం. ఓకేనా? అనంతరం అంటే ఏంటి? అంతరం లేకపోవడం. అంతరం లేకపోవడం అనంతరం. ఓకే, అన్న అంతరం అంటే అంతరం అంటే ఏంటిది? అసలు లేదా, అక్కడ అంతరమే లేదనమాట. అంతరం ఎవరు వస్తారు మరి హల్లులకి మధ్యలో? అచ్చులు. అచ్చులు వస్తాయి. ఆ అచ్చు లేకపోవడం. సో అచ్చు లేకపోతే దాన్ని ఏమంటాము? సంయోగం. ఓకేనా? ఈ అచ్చు ఉందంటే సంయోగం కాదు కదా. ఆ సంయోగం కాదు అని చెప్పడాన్ని అనంతరం అన్నారు సూత్రంలో. ఓకేనా? హల్లుల మధ్య అనంతరం ఉంటే దాన్ని ఏమంటాము? లేకపోతే. అనంతరం అంటే లేకపోవడం కదా, అంతరం లేకపోవడం. అవునా? లేకపోతే దాన్ని సంయోగం అంటాం. అంటే హలోనంతరాహ సంయోగ అయిపోయింది. సో అలాగా. అయితే అప్పుడేంటి? అసంయోగము ఉంటే అప్పుడు ఉవర్ణానికి అజాది సార్వధాతుక ప్రత్యయము పరంగా ఉంటే, ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ ఎన్ను రావాలి అంటే మనకేముండాలండి? అచ్చుపరంగా ఉండాలి. ఓకే, అచ్చుపరంగా ఉండాలి. అచ్చుపరంగా ఉండే ప్రత్యయం ఎక్కడొస్తుంది? ఝా ప్రత్యయంలో వస్తుంది. ఝీకి అంతి గాని అత్తు గాని ఆదేశాలు. ఇక్కడ ఏంటి? దీనికి ఏం సంజ్ఞ వచ్చింది? రెండింటిని కలిపి ఏమన్నాం మనం? అభ్యస్తం. అభ్యస్తం. సో ఇప్పుడు ఏమైంది? అత్ వచ్చిందనమాట. అభ్యస్త సంజ్ఞ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఈ ఝా ప్రత్యయానికి మనకి జనరల్ గా ఏం చెప్పుకున్నాం? అంతి అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఝా ప్రత్యయానికి అత్ అనేది వస్తుంది. ఝా ప్రత్యయానికి అన్నాం కాబట్టి అంత్ వస్తుంది. సో ఈ అంతకి ఏమైంది? ఇప్పుడు ఝీ ఉంది కాబట్టి అంతి అలా రావాలి కదా. కానీ ఇక్కడ ఇదేంటి? అభ్యస్త సంజ్ఞ తర్వాత ఉన్న ఝాకి ఏమైంది? రూల్ వేరైపోయింది, చేంజ్ అయిపోయింది. ఓకే, అప్పుడు ఏమైంది? ఝకారానికి అత్, ఝీ ఉంటే అతి. అతి అలా వస్తుందన్నమాట. ఓకేనా? అయితే అతి అనేసరికి ఇప్పుడు మనకి ఏం ప్రత్యయం ఉంది? అచ్చు ప్రత్యయమేనా? అచ్చు ప్రత్యయం. అచ్చు ప్రత్యయమే. అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయము అచ్చు ప్రత్యయం. అచ్చుతో మొదలైనటువంటి అజాది అంటాం దాన్ని. అవునా? సో ఇప్పుడు అజాదిగా ఉంది. ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ను తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. మరి ఇకో ఎణచిని డైరెక్ట్గా చేయొచ్చు కదా. అవునా? ఇకో ఎణచి అనే సూత్రాన్ని డైరెక్ట్గా ఉపయోగించవచ్చు కదా. ఇక్కులకి అచ్చుపరంగా ఉంటే ఇకో ఎనచి అని చెప్పొచ్చు కదా. మళ్ళీ మీరు ఏదో చెప్పారు హూష్ణువోహో సార్వధాతుకి, అది ఎందుకండి కదా. అవునా కదా? ఎందుకు అంటే పర్టిక్యులర్ ధాతువుని చెప్తున్నారు ఇక్కడ. ఇది అన్నిటికీ పనిచేయదు అలాగా.
పర్టికులర్ ధాతువుకి హూ అనే ధాతువుకి సూత్రం రచించకపోతే మరి ఎందుకు రచించాల్సి వచ్చింది అది? అవునా? అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అచ్చులు ఇందులో, అభ్యస్తములో ఎన్ని ఉన్నాయి అచ్చులు? హూ హూ అంటే ఎన్ని ఉన్నాయండి అచ్చులు? ఒకటి రెండు ఉంది. అచ్చులు. రెండు అచ్చులు ఉన్నాయి. ఈ రెండు అచ్చులు ఉన్నాయి కాబట్టి ఈ కోయానొచ్చి ఏం చెప్తుంది? జస్ట్ జనరల్గా చెప్తుంది, జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది అది. ఏమని? ఇక్కు వర్ణాలకి ఎన్నులు ఆదేశం వస్తాయి అచ్చుపరంగా ఉంటే. ఎక్కడ ఎలాంటి ఇక్కులో చెప్పలేదు. తర్వాత ఆ ఇక్కులు అంటే ఇక్కులు కాదు, అచ్చులు ఎన్నుంటే అని చెప్పలేదు. చెప్పిందా? అది లేదు. అభ్యస్తములోనా చెప్పలేదు, ఎక్కడా ఏం చెప్పలేదు అది. ఓకే, ఇకో అని ఏం చెప్పింది? ఇక్కు వర్ణం ఉంటే చాలు దానికి, అచ్చుపరంగా ఉంటే ఎన్ని వచ్చేస్తుంది. ఓకేనా? అయితే కొన్ని స్పెషలైజ్డ్ సూత్రాలు చెప్తున్నాయి. ఏమని? ఇప్పుడు ఇక్కులు ఉన్నాయి సరే, ఆ ఇక్కులు ఎలా ఉండాలి? అసంయోగములో ఉండాలి. అర్థమైనా? అది మరి మనకుందా? ఇక్కడ ఇంకో బ్రాడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, సో బ్రాడ్ ఇన్ఫర్మేషన్ బలమైందా, లేకపోతే జస్ట్ ఏదో న్యాచురల్గా ఊరికే అట్లా చెప్పేసింది, సాధారణంగా చెప్పింది బలమైందా? బ్రాడ్ గా ఇచ్చింది బలమైంది. బ్రాడ్గా ఇచ్చింది బలమైంది. అంటే పర్టికులర్గా చెప్తున్నాం మనం అక్కడ కదా. సో బ్రాడ్గా కాకుండా పర్టికులర్గా చెప్తున్నాం కదా. అవునా కదా? పర్టికులర్గా ఇలా ఉంటేనే చెయ్యు అని చెప్తున్నాం. అంటే ఇలా మీరు వేషభూషణ ఉంటేనే ఇక్కడికి రావాలి. అర్థమైందా? అంటే మంచిగా పద్ధతిగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి అని చెప్పామనుకోండి, అందరూ రావచ్చు. కానీ ఎవరెవరో వచ్చారండి, మనకు అది నచ్చలేదు. ఏం చేస్తాం నెక్స్ట్ టైము? పద్ధతిగా ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రవేశం అని చెప్తాం. అవునా కదా? అంటే ఇప్పుడు ఏమైంది? అందరినీ రమ్మన్నాం, మళ్ళీ పద్ధతిగా అంటున్నారు, ఏంటి అసలు? కదా? ఏది బలమైంది మరి? ఏది మనం ఫాలో కావాలి? ఇప్పుడు రెండు ఉన్నాయి, ఏది ఫాలో కావాలి ఇప్పుడు? స్పెషల్ గా చెప్పింది. పద్ధతిగా ఉండడం అనేది ఎక్స్ట్రా ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో కావాలి. అందరూ రావచ్చు, కానీ పద్ధతిగా ఉన్న వాళ్ళు మాత్రమే. అర్థమైనా? అందరికీ అవకాశం ఉంది. ఎలా అవకాశం ఉంది? మీరు అలా రాగలిగితే అవకాశం ఉంది, లేకపోతే లేదు కదా. సో అట్లాగే ఇక్కడ ఇకో ఎనచి చెప్తున్నప్పుడు ఏమంటున్నారు? ఇక్కు వర్ణాలకి ఎన్నుల ఆదేశం వస్తాయి అచ్చుపరంగా ఉంటే, అంతే చెప్పారు. ఇంకో రెండవ సూత్రంలో ఏం చెప్తున్నారు? హూ అనే ధాతువుకి అని స్పెషలైజ్డ్గా దాన్ని పిలిచి చెప్తున్నారు. సో మరి ఇప్పుడు దాన్నే తీసుకోవాలి కదా. అవును. అదనమాట. ఓకేనా? సో కాబట్టి దాన్ని పిలుస్తున్నాం మనం. దాన్ని పిలుస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కరే వస్తారు, కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు వస్తారు? రాలేరు కదా. ఉష్ణువర్ ధాతు బ్రువామ. హూ అనేది ధాతువు. ష్ణు అంటే వికరణ ప్రత్యయం. ఈ ష్ణు వికరణ ప్రత్యయం దేంట్లో వస్తుంది? స్వాదిగణంలో వస్తుంది. సునోతి అవునా? స్వాదిభ్య ష్ణుహు అంటే ను అనేది ఓ అయ్యింది, గుణమైంది. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది? తిప్పు ఉంటుంది కాబట్టి. తిప్పు ఏం చెప్తుంది? పిత్. అది గుణం చేసుకో అంటుంది అది. అవునా? అందుకని ష్ణు స్వాదిగణంలో ఉన్నటువంటి ధాతువులు. అందులో ఒక 30 ధాతువులు అలా ఉన్నట్టున్నాయి. సో వాటికి ఇలాగే పనిచేస్తుంది, ఆ సూత్రం ద్వారానే పనిచేస్తుంది ఎండ రావడం అనేది. ఓకేనా? సరే, ఇలా పర్టికులర్గా చెప్పలేదు, అప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు నేను మీరంతా ఏంటి ఇట్లా పద్ధతిగా ఉన్న వాళ్ళే అని చెప్పలేదు, ఇంకా చెప్పకపోతే ఇంకా అందరు వచ్చేస్తారు. అవునా? అవును. అట్లా అనమాట. అంటే అది చెప్పినప్పుడే ఆ రూల్, లేకపోతే ఇంక అందరు వచ్చేస్తారు అంతే. అలాగే ఇప్పుడు ఈ సూత్రాలు ఇట్లా సపరేట్ సూత్రాలు లేవు, అప్పుడు ఎవరు వస్తారు? ఈ కోయనచి. ఓకేనా? అలా అనమాట. సో కామన్ రూల్ వస్తుంది. ఇంకో కామన్ రూల్ ఎనర్జీ వచ్చేస్తుంది అంతే, కామన్ గా చెప్పింది వచ్చేస్తుంది. ఉత్తమం. సో అలా అన్నమాట. ఇలాగా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకి చూద్దాం ఇంకా. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ చూపిస్తాను, మీరు చెప్తూ ఉండండి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? తిప్పు ఉంది. అవునా? సరే, ఈ ధాతువుని చూడండి, హూ అనే ధాతువు. ఓకే, సో హూ అనే ధాతువుతో ఫస్ట్ లట్లకారం చేద్దాం మనం. ఓకేనా? లట్లకారం. సో లట్లకారంలో ఏం చెప్పుకున్నాము? దీని రూపం వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది? హూ అనే ధాతువు ఉంది కాబట్టి ఈ హూ హూ అనే ద్విత్వం చేస్తాము. ఈ హకారముతో మొదలైంది. ఏం చెప్పుకున్నాం? 5 పాయింట్స్ ఉన్నాయి కదా అభ్యాసంలో. దానికి ఏమన్నాము? మహాప్రాణం వస్తుంది, 4th లెటర్ వస్తుంది చవర్గంలో అన్నాం. అంటే ఏమైంది? అది ఝూ అయింది. ఈ ఝూ నుంచి ఏమైంది? మహాప్రాణం అంటే ఏం చేయాలన్నారు? అల్పప్రాణం. సో జూ అయిపోయింది. ఓకే, అల్పప్రాణం. ఇప్పుడు మనకి ఇక్కడ తిప్పు ఉంది.
అవునా? తిప్పు ఉంది కాబట్టి ఇది ఏం చెప్తుంది? గుణం చేయమంటది ఎక్కువ గుణం చేయమంటుంది. ఆ అంగానికి గుణం చేయమంటుంది. ఈ అంగంలో ఏముంది? ఇక్కడ ఇది జూ ఉంది. కదా, హూ ఉంది. సో హూ ఉంది కాబట్టి ఏమైపోయింది అది? హో ఓ అయిపోయింది. ఉమ్. తర్వాత తి ఏమైపోయింది రూపం? జు జుహోతి హో తి, జుహోతి. ఎలా చేసాము? ఇక్కడ పిత్తు ఉంది కాబట్టి సార్వధాతుకం, లట్లకారం చేస్తున్నాము సార్వధాతుకం. ఓకేనా? సో ఇప్పుడు ఓకే. సిప్పు ఏమైపోతుంది? అక్కడ కూడా గుణం వస్తుందా రాదా చెప్పండి? తిప్పని కూడా వస్తుంది, వస్తుంది. మిప్ అన్నప్పుడు మెప్పు ఉన్నప్పుడు వస్తుంది. వస్తుంది. ఇప్పుడు చెప్పేసేయండి ఇంకా. జూ అనేది ఇంకా అదే ఉంటది ఇంకా. అర్థమైంది? అభ్యాస జుహోసి. కార్యం కంప్లీట్ అయిపోయింది అది. అవును, అవునా? జుహోసి ఆ, జుహోమి. ఆ, ఇక్కడ జుహోసి అన్నారు. ఉత్తమం. అయితే ఇక్కడ మనకి చూడండి, గమనించండి, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సి ఉంది కదా. ఆ, అవును, ఇక్కడ ఇక్కడ ఏముంది? అచ్చుల్లో అ ఆ ఈ రెండు తప్ప మిగతా ఏ అచ్చు వచ్చినా ఈ సకారం ఏం కావాలి? షకారం కావాలి. ప్రకారంగా ఇప్పుడు ఏమైంది అది? జుహోషి. అది. ఓకేనా? అది ఆదే అంటే ఆదేశ ప్రత్యోహం. అంతే అండి. ఓకే. ఓకేనా? సో చెప్పండి ఇప్పుడు మళ్ళీ. జుహోతి, జుహోషి ఉమ్, తర్వాత జుహోమి. జుహోమి. అది ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? తి అంటున్నాం కాబట్టి పరస్మైపది అని అర్థమైందా? తిప్ తి. అవును, అవునా? ఆత్మనేపది కాదు. ఆ ధాతువు ఆత్మనేపది కాదు. అంటే ఆత్మనేపది ప్రత్యయాలు ఇక్కడ ఉంటాయి, అవి రావు అని చూసుకోండి. ఇప్పుడు లోటు ఓకే. చూడండి, ఏమైంది అది? లోటు కూడా తిప్పే. సో కాబట్టి తిప్పుకి ఏరుహో వస్తుంది కదండి ఇక్కడ. ఇదంతా కాదు, చెప్పండి. ఇది తూ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? జుహోతి. తిప్పన్నాను, తిప్పనలేదు నేను. అప్పుడు అక్కడ దీర్ఘం ఇది గుణం రాదండి, ఎందుకు రాదు? ఎందుకంటే అక్కడ మీరు ఏడు తూ అన్నారు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు తిప్పు ప్రత్యయానికి తూ ఆదేశం అది. నేను ఇక్కడ అన్ని ఓకే, ఆదేశాలు ఓకే అన్ని అమ్మా, ఓకే పెట్టేశాను. అండి, వస్తుంది వస్తుంది. ఇప్పుడు ఆదేశం ఎలా పనిచేస్తుంది అని అంటే, ఇది ఎలా ఉందో, ఏ అదే ధర్మాన్ని విధంగా సేమ్. పాటిస్తుందో, దీనికి అవును, ఏమేమి రూల్స్ ఉన్నాయో అవే రూల్స్ దీనికి కూడా ఇంప్లై అవుతాయి. ఎప్పటి అవును, వరకు ఇంకో కొత్త సూత్రం వచ్చి నువ్వు అలా పిత్ కాదు ఇప్పుడు అది అపిత్ అనుకో అని చెప్పినప్పుడు వేరే ఉంటది. ఓకే? అవును. సో ఇంకో సూత్రం ఏం చెప్పలేదు ఇక్కడ. ఇకారానికి ఉకారం ఆదేశం అనిందే గాని ఈ తిప్పుని ఆ పిత్ కాకుండా ఇది అపిత్ అని చెప్పలేదు. అవునా? అవును, ఇప్పుడు చూడండి, సి ఉంది కదా, ఈ సి ప్రత్యయానికి హి అనేది ఆదేశం వచ్చి ఏం చెప్తుంది? ఇది అపిత్ అపిత్. అని చెప్పింది. అవును, అంటే సిప్ అనేది ఏంటిది మరి? ఇది పిత్. మరి అవును, వచ్చిన ఆదేశం ఏంటి? అపిత్. అలా అపిత్. సూత్రంలో చెప్తారనమాట. అవును, సూత్రంలో చెప్పినప్పుడు మాత్రమే మనం ఫాలో కావాలి దాన్ని. చెప్పనంత వరకు ఎలా అనుకోవాలి? ఇది ఏ ధర్మం ఉందో, ఇది ఎలా ఉందో, ఇది ఏం చెప్తుంది, దాని యొక్క గుణం ఏంటిది? గుణం చేయడం అంతే. దాని యొక్క ధర్మం అని చెప్పుకుందాం. ఇక్కడ ధర్మము గుణము రెండు ఒకటే అయిపోయేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇది దీని ధర్మం ఏంటిది? అది పిత్ కాబట్టి, సార్వధాతుకం పిత్ కాబట్టి పూర్వంలో ఉన్న అంగానికి గుణమిస్తుంది. అవునా? సో అదనమాట. మరి ఇక్కడ హి అనేది అపిత్ అన్నాం, ఇంకా గుణధర్మాన్ని ఇస్తుంది అది? ఇవ్వదు అన్నమాట. అది అపిత్ ఎలా పనిచేస్తుంది? గిత్తులాగా. గిత్తులాగా పనిచేస్తే ఒక సూత్రం చెప్తుంది. కింగితి చ ఏమంటుంది అది? కింగితి చ ఏమంటుంది అది? కింగితి చ అనేది కిత్ గిత్ అయినటువంటిది ఉంటే, అపిత్ అనేది గిత్తులాగా అన్నాం కదా, గిత్తువత్. సో అప్పట్లో మనకేముంది? రెండిట్లో గిత్తుంది కాబట్టి దీనికి గుణధర్మము లేదు, ఇచ్చేది లేదనమాట. దాని దగ్గర కెపాసిటీ లేదు ఇంకా అది. ఓకే? సో అలా. అయితే ఇప్పుడు తిప్ అనేది ఏంటిది? పిత్. సార్వధాతుకం పిత్ కాబట్టి ఏం కావాలి? గుణం కావాలి. గుణం అంటే మనకి ఇక్వర్ణాలు ఉంటేనే అవుతుంది. ఇక్వర్ణాల్లో మనకి ఏముంది? హూ ఉంది. హూకి ఉంటే హో. సో అప్పుడు ఏమైంది? అభ్యాసంలో ఏముంది? జూ ఉంది. జుహోతు. జుహోతు. ఓకే, ఇక్కడ మీరు దీన్ని గమనిస్తూ ఉండండి. దీనికి పూర్వంలో ఇక్కడ ఏమున్నాయి? సిప్పు, తిప్పు, తిప్పు అలా ఉన్నాయి చూడండి అవి. ఇది లంగ్ అన్నాం. లంగ్ అంటే ఏమొస్తుందండి? అకారం. అకారం పూర్వంలో వస్తుంది కదా, అట్టు వస్తుంది. అంటే అట్టు రావాలా ఆట్ రావాలా అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఈ హకారంతో మొదలైన ధాతువు అది. అంటే హల్తో మొదలైన ధాతువు కదా. అప్పుడు అట్టు వస్తుంది. అచ్చుతో మొదలైతే ఆట్. ఆట్. ఓకేనా? హల్తో మొదలైతే అట్, అచ్చుతో మొదలైతే ఆట్. అంటే ఏంటి? ఇక్కడ మనకు ఆ పఠత్ అలా అంటున్నాం చూడండి. పా అనేది ఏంటిది? హల్లు. హల్ కాబట్టి ఆ వచ్చింది. తర్వాత ఏధి, ఏధి అనే ధాతువు ఉంది కదా, ఏధ అవును. వృద్ధవు.
సో ఇప్పుడు దీర్ఘ ఆ వస్తుందా ఆ వస్తుందా ఆ వస్తుంది. ఆ వస్తుంది. అర్థమైనా? అప్పుడు ఆ ఏ రెండు కలిపి ఏమైపోయినాయి ఐ. ఐ అర్థమైనా? వృద్ధి జరిగింది అక్కడ. వృద్ధి ఏంటిది ఐ. ఐ. వృద్ధి ఐ అలాగా ఓకేనా? ఆటశ్చ అనే సూత్రం చెప్తుంది అనమాట. ఆట్ ఉన్నది ఏదైతే ఉందో దాని పక్కన వేరే అచ్చు ఏది ఉన్నా కూడా ఈ రెండిటిని కలిపి వృద్ధి చేసుకో అని చెప్పింది. ఓకేనా? ఓకే అదండి. సో మరి వృద్ధి ఎవరికి చేయాలి? ఇక్కు వర్ణాలకి చేస్తాం. మరి ఇక్కడ ఇక్కు వర్ణాలలో ఏ లేదు కదండి అనుకోవచ్చు. అంటే ఇంకో సూత్రం చెప్తారు. ఏమని? ఏ ఉన్నా ఓ ఉన్నా వాటికి కూడా వృద్ధి చెయ్యు అని చెప్తుంది. ఓకేనా? ఓకే అదే. సరే ఇప్పుడు చెప్పండి. ఆ ఏమైంది అది? ఆ ముందు పెట్టుకోండి. జూహు అనేది ఏమైంది అది? జూహో. తర్వాత త్ అజుహోత్. అయిపోయింది. స చెప్పండి. సిప్పుది. అజుహోష్. ఉమ్? సకారం అజుహో. ఏమైంది? పదాంతములో ఉన్న సకారం ఏమైపోయింది? అజుహోహ. ఉమ్, విసర్గగా మార్చింది. విసర్గగా మారిపోయింది. జుహోహో. ఉత్తమం. నెక్స్ట్ ఇప్పుడు అజాది పిత్ అండి. అచ్చుతో మొదలైనటువంటి పిత్. ఓకే. ఇట్లా. సో లోటులో మిప్ ఏమైంది ఇక్కడ? మేర్ని ఉమ్, యుహ యు జుహో. ఉమ్. ని యుహో ని ఇక్కడ ఏమన్నాము? మనకి మేర్ని అని మిప్పు చెప్పుకున్నాం. సో మిప్ ఏమొచ్చింది? ఆని కదా. ఆనిని కలపండి. ఏం చేస్తారు? ఇప్పుడు దానికి యు గుణం అవుతుందా లాదా? అవుతుందా అవ్వదా? అజాది పిత్తు ఉమ్. పిత్ అయితే గుణం అవుతుంది కదండి అజాది అయినా ఆహా, పిత్ ఉంది కాబట్టి గుణం అవుతుంది. అజాదితో సంబంధం లేదు అక్కడ. గుణం అవుతుంది. అవునా? గుణం అయిన తర్వాత ఏమైంది? అది హూ అనేది హో అయ్యింది. తర్వాత ఏమైంది? ఆని ఉంది ఇక్కడ. అని అంటే ఈ రెండు అచ్చులు పక్క పక్కన ఉంటే ఏం జరగాలి? సంధి జరగాలి. సంధి జరగాలి. ఏం సంధో చూడండి ఇప్పుడు. ఓ. కేచో యమయ. ఉమ్. అప్పుడు ఏమైంది అది? ఓకి ఐ హవ్. ఐ అవ్వు హవాని అంటే ఏమైంది అది? హువాని. ఓ అని ఏమైంది అది? జువ. జుహవాని. జుహవాని అర్థమైందా? అరే ఇక్కడ హో ఉందండి. హో ఆని ఇలా ఉంది. ఓకే కదండి అవ్వు ఆదేశము హోకి అవ్ ఆదేశం. సో అప్పుడు ఏమైంది అది? హ అవ్. అవ్వు ఏమైంది అది? హ వ్ ఆని హవాని అయింది ఇప్పుడు ఇది మొత్తం. జుహవాని అర్థమైందా? జుహవాని. నెక్స్ట్ ఇక్కడ ఆబ్. ఆవు కదా ఆవా. ఎక్కడండి ఓకే. అచ్చా అదా. ఓకే. జుహావా ఇక్కడ మస్. వస్తు కదా లోట్లకారం ఏంటి? ఇది మొత్తం పిత్తులాగా అని చెప్పుకున్నాం. ఉత్తమ పురుష అంతా పిత్ అన్నాం. అందుకే అజాది పిత్ అని ఇక్కడ రాసింది ఉంది. సో ఇది అవును పిత్ అంటున్నాం కాబట్టి మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఈ హెడ్డింగే కనిపిస్తుంది మీకు. జుహో గుణం అవ్వాలి. ఇక్కడ అవ్వాలి ఏమవ్వాలి? జుహో గుణం అవ్వాలి. జుహో జుహో ఆవా. వావా జుహోవా జుహవావా. ఉత్తమం. తర్వాత జుహోవామా జుహవామా. ఉత్తమం. అర్థమైందా అండి? తర్వాత ఇక్కడ ఇట్కి ఐ లోట్. ఇట్ వహి మహింగ్ వస్తాయా? వస్తాయండి పరస్మైపది రావు రావు తర్వాత మిప్. మిప్ వస్తుందా? లంగులకారంలో మిప్ మిప్ అంటే వస్తుంది. వస్తుంది మిప్ సరే పరస్మైపదినే కదా, అందుకని అవును మిప్ వస్తుంది. ఇప్పుడు లంగులకారం అన్నాం కదా, చెప్పండి ఏమొస్తుంది? అట్టు వస్తుంది అకారం వస్తుంది. చెప్పేసేయండి ఇక్కడ. జుహో జుహో. తహ ఓకి ఆ పరంగా ఉంది. ఓకి ఓకి ఆ పరంగా ఉంది కాబట్టి అజుహుత అవ్వ. ఏమండి నెక్స్ట్ అవ్వ అవుతుంది కదండి ఓకే బామ. జుహబామ. ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు వామ అని? అమ్మ ఉంది అని చెప్పాను మీకు. ఇక్కడ ఏముంది? ఎక్కడ అమ్మ ఉంది మరి నిప్పుకి అమ్మ ఏమైంది? ఉంది అప్పుడు గుణం అవుతుంది జుహో వామ అవుతుంది అంతే. అయ్యో రామ. ఇక్కడైతే హో ఉంది,
ఆ ఉంది, ఆ, ఇందాక చేశారు కదా. ఇప్పుడు హ అవును ఏమైంది, అది అవ్వు అబ్బో వచ్చింది. ఇప్పుడు ఆ, ఇదేమైంది, వచ్చింది. హవ్. హవ్ ఆ, ఆమ ఆ అమ్మ మీరు యుహోవం అవుతుంది. అంతే. అదే చెప్పాను నేను. జుహబం అది చెప్పలేదు. జుహబం అది యుహోవం చెప్పలేదు. అనే చెప్పానండి. ఓకే, జుహోబం నేను కాదండి, చెప్పలేదండి. జుహవం. జుహబం యుహోవం హో అన్నానా? సరే, జుహబం ఓకే, జుహవం ఏంటి, జుహవం. ఓకే. హ ఓకే. అవ్ ఏమైతుంది, హవ్ అవుతుంది. అవు హవ్ తర్వాత అమ్ కలపండి, హవం. ఏముంది హవం మధ్యలో ఈ పూర్వంలో జూ ఉంది, ఇంకా యు పక్కన ఏం ఉంది. పెడతారు, లంగ్ లకారం ఆ, కాబట్టి ఆ పెట్టండి. ఆ జుహవం. అజుహోవం అజుహోవం. అది చెప్పారా మీరు అందరూ? లేదు. ఆ, జుహబం ఓకే, హలాది అపిత్. ఇప్పుడు హలాది అపిత్. ఇప్పుడు హల్లుతో మొదలైనటువంటి అపిత్. ఓకే. ఓకే. సో ఇప్పుడు లట్ లకారం చేస్తున్నారు, ఇందాక మనం చూసుకున్నాము. అపిత్ అవును. అంటే గుణం అవుతుందా? అభిత్ అవ్వదు గుణం అవ్వదు. గుణం అవ్వదు. అవ్వదు. అంటే జుహు జుహునే అలాగే ఉంటది. ఉంటది. చెప్పండి అవును. ఇంకా. జుహు. జుహుతహ తహ ఉమ్, జుహు జుహుతహ ఉమ్, జుహుత జుహుత అంతే. తర్వాత వస్. జుహు జుహువహ వహ మస్. జుహువం జుహ్వమహ జుహు మహా. జుహు జుహ్వమ అంతే. సారీ సారీ జుహ్వం జుహువే. జుహు ఏమైందమ్మా? అక్కడ గుణమే మహ రాదు కదా. అదే కదా. జుహుమహ అంతే. ఉమ్, సో ఇప్పుడు తా తా థాసు ధ్వం వహి మహింగ్ వస్తాయా? ఇవన్నీ ఆత్మనేపది కాబట్టి ఉత్తమం. రాదు. రావు. సో ఇప్పుడు లోట్లకారంకి రండి. సిప్. లోట్ లోట్ సిక్కు. లోట్లో సిప్పు. సిప్కి హి. ఇదేంటి చెప్పాను కదా, ఇది అపిత్తులు ఇవన్నీ కూడా. అంటే ఆ ఏం పిత్ చేయాలి? అవునండి. జుహు. ఏం చేయకప్పుడు ఉమ్, యూహు జుహు యూహు తర్వాత హి అని ఏమైంది, వస్తుంది. జుహు హి. అంతే. అంతే. జుహు నెక్స్ట్. జుహు జుహుతాత్ జుహు జుహుతాత్ జుహుతామ్ జుహుతాత్ జుహుతమ్ జుహుతామ్ జుహుత. ఇక్కడ జుహు హి ఉంది కదా, హీకి ఏమైంది అది, ఇక్కడ మనము హూ తీసుకున్నాము, తర్వాత హీ తీసుకున్నాం. జుహు హీ రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి హేర్ ధీ అనేది సూత్రం వచ్చేసి ఇది ధీ అయిపోతుంది. ఓకేనా, హేర్ ధీ అనే ద్వారా. సో జుహు ధీ అలా ఓహో, వస్తుంది. ఓకేనా. జుహు ఓకే, అదొకటి ఒకటి కొత్తగా వచ్చింది అంతే. ఓకే. తర్వాత నెక్స్ట్ అండి. జుహుతాత్ ఉమ్, జుహుతాత్ ఉమ్, జుహుతాం ఉమ్, జుహుతం ఉమ్, జుహుతా. అయిపోయింది. తర్వాత తాం తాం ఇది ఇక్కడ పరస్మేపది ధాతువు కాబట్టి ఆత్మనేపది ప్రత్యయాలు రావు. రావు. ఇప్పుడు లంగులకి రండి. లంగులో తస్సుకి ఏంటి, తామ్. చెప్పండి, జుహుతామ్. జుహుతామ్ తర్వాత జుహుతమ్ అజుహుతాం జుహుత అజుహుతాం ఉత్తమం. తర్వాత అజుహుత అజుహుత. తమ్. అజుహుతం అజుహుత. అజుహుత ఉత్తమం. అర్థమైందా అండి? ఉమ్, ఇప్పుడు లంగులో ఏం చేస్తున్నాము, ఆని కలుపుకున్నాం. తర్వాత జుహు అనేది అలాగే ఉండిపోయింది, ఎందుకు, గుణం కాలేదు, అపిత్ అన్నాం కాబట్టి. అవునా. సో హలాది అపిత్ గుణం కాదు. సో గుణం కాదు కాబట్టి జుహు ఇంకా తమ్ ఇక్కడ ఉన్నవి రాసినవి కలుపుకోండి, ఇవి కలుపుకోండి. ఈ జుహు తాం జుహు తమ్ జుహు త. ఓకే, అర్థమైందండి? అర్థమైంది. అర్థమైంది. ఎందుకు, గుణం కాదు, అక్కడ అపిత్ కదా, అపిత్ కాబట్టి గుణం కాదు. ఇప్పుడు వస్ మస్ వస్తుందా, వస్తుంది. వస్ మస్ పరస్మైపదినే ప్రత్యయాలు కాబట్టి వాటికి వా మా ఆదేశాలు. చెప్పండి ఇంకా. అజుహువా అజుహుమా అంతే. ఇక్కడ త థాస్ ధ్వం వహి మహింగ్ వస్తాయా, ఇవన్నీ ఆత్మనేపది కాబట్టి రావు. రావు. ఇప్పుడు విధిలింగు చూడండి, తిప్పు. తిప్పుకి యాత్ కలపండిగా. జుహు అజుహోయాత్ ఇవన్నీ అపిత్తులు కాబట్టి గుణం కాదు ఇంకా. అవును. ఎందుకు రాదు, అజుహోయాత్ ఉండదమ్మా. అప్పుడు జుహుయాతే అవును జుహో మేడం. రాదు. జుహు అంటే పిత్ కాబట్టి అది గుణమయ్యే ఇది ఉంది కదా. ఇది పిత్ అపిత్ అంటున్నారు. ఇది అపిత్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ పైన హెడ్డింగ్ ఓకే, ఏముంది, ఓకే, ఓకే. హలాది అపిత్. అవునా. ఎందుకు ఏమైంది అది, జుహుయాత్ ఉమ్, జుహుయాత ఉమ్, యుహు యుహు తర్వాత జుహుతాహ ఆ, జుహుయాతం ఆ, జుహుయాత ఆ, జుహుయాం ఆ, జుహుయావ జుహుయామ. ఉత్తమం. అర్థమేనా. సో ఇప్పుడు ఎందుకు విధిలింగ్ అన్నాం, ఇది అపిత్ ఎందుకైంది, విధిలింగ్ గకారం ఎత్తైనటువంటిది ఏంటిదండి, గిత్ గిత్. గిత్ ఎలా పనిచేస్తుంది,
గిత్ గిత్తు ఉమ్, అపిత్ అపిత్. అపిచ్చు గిత్తు లాగా పనిచేస్తుంది, ఆ, గుణవృద్ధులు నిషేధిస్తుంది. ఇప్పుడు గిత్ అని ఆల్రెడీ మనకు డైరెక్ట్ గా అనిపిస్తుంది. ఇది ఇంకా లాగా అవును. అవసరం లేదు, ఇది డైరెక్ట్ ఇంక గిత్తు. లాగా అవసరం లేదు. ఇది డైరెక్ట్ ఇంక గిత్తు. గిత్ ఇప్పుడు గిత్తు ఉంటే ఏమన్నాము? గుణవృద్ధులు గుణవృద్ధులు నిషేధం. నిషేధం. అవునా? కాబట్టి హో అవ్వలేదు, హూగానే ఉండిపోయింది. అదనమాట. ఓకే, అది తిప్ అయినా కూడా అది గిత్తు ప్రత్యయం కాబట్టి గిత్తు ప్రత్యయం ఏమైతుంది? అది అపిత్తు లాగా. అంటే మీరు లోగా అన్నప్పుడు లాగా అవద్దు అంటున్నారు. సో పిత్ గిత్ అలాగనమాట. ఉమ్, ఉమ్. సరే. అయిపోయింది. ఇంకా అజాది అపిత్. ఇది చూడండి, అజాది అపిత్తు. 23 ఉన్నాయి ఇవి. సో అజాది అపిత్. ఝీ, ఆ ఝీ వస్తుందా లట్లకరంలో? వస్తుంది. వస్తుంది. జీకి ఉమ్, అత అంతే. ఆ, అభ్యస్తాత్, అదభ్యస్తాత్, అదభ్యస్తాత్ తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు? అతి అతి పెట్టాలి. అతి పెట్టాలి. సో ఇప్పుడు ఏమైంది? అది జూ. జుహు అతి, ఓ. జుహు అతి. ఆ, ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ 2 అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. ఏం చేయాలి? సంధి చేయాలి. ఏం సంధి చేయాలి? ఇందాక చెప్పుకున్నాం. హూ అనే ధాతువుకి ఎలా వస్తుంది? హూష్ణుభోः వకారం. సార్వధాతుకే వకారం. ఎన్ వస్తుంది. ఇకో ఎనచి ద్వారా ఎన్ రాలేదు ఇక్కడ. హూ అనే ధాతువు ద్వారా వచ్చింది. ఉష్ణు ఓర్ సార్వధాతుకి. సో అప్పుడు ఏమైంది? అది జుహ్వతి. జుహ్వతి, తర్వాత నెక్స్ట్ జుహ్వతి. లట్టులో ఆతాం ఎన్ని ఆత్మనేపథ ప్రత్యయాలు కాబట్టి రాదు. ఉత్తమం. తర్వాత లంగ్ చూడండి, ఝీ. లంగ్, ఝీ లంగ్, ప్రత్యయం ఆ, ఉంటుందా? ఉమ్, జీ, జీ ఉమ్, ఉంటుంది. ఉంటుంది. అతి, అవునా? అతి ఝీకి అని అతి. వస్తుంది. అతికి ఏమైందని? ఇతశ్చ అత్. ఇక్కడ అతి. అన్ ఉంది, ఇక్కడ అత్ చేస్తారు, అవునా? ఉమ్. లంగ్ లకారం కాబట్టి ఏం పెడతారు? అట్. అట్, అట్టు పెడతారు. ఆ ఉమ్. జుహు. జు, మళ్ళీ ఏమైంది? అది జుహు, అత్. ఆ జుహు అత్. ఉకారం, అకారం. సూపర్. అర్థమైనా? ఉమ్. అజుహ్వత్. అజుహ్వత్. అంతే. అజుహ్వతాం, అజుహ్వత. ఎక్కడ చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? అవన్నీ ఆత్మనేపథ కాబట్టి ఇంకా ఆ, అవన్నీ చేయకూడదు. అది. సో నెక్స్ట్ ఝీ.